మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా పేద ప్రజల ఆశలను ఆకాంక్షల్లో నెరవేర్చిన ఆయనను మనం మనస్ఫూర్తిగా స్మరించుకుందాం. ఇందిరమ్మ ఇల్లు నిర్మించి పేద మహిళల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆయనకు ఇవే మన ఘన నివాళులు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 70వ జయంతి సందర్భంగా 77వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ పేద ప్రజల ఆశలను, ఆకాంక్షలను వారిని స్మరించుకుంటూ పేద ప్రజల తీసుకుని వచ్చిన అనేక సంస్కరణలు అందరూ ఆదరణలు పొందారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించి పేద మహిళలకు అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినారు. వారిని స్మరించుకుంటూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు. ఏ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి, పేద ప్రజలకి ఏ విధంగా ఎంత దూరం ఒక ముఖ్యమంత్రి అనేటటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం చేస్తా ఉన్నాం. మరి అటువంటి వ్యక్తి అకాల మరణం, ఒక హెలికాప్టర్ కూలిపోయి ప్రజలకి దూరం అయినాడని భౌతికంగా ఆయన లేకున్నా కూడా చిరస్మరణీయంగా ప్రతి ఒక్క పేదవాడి ఇంటిలో, ప్రతి ఒక్క పేదవాడి గుండెలో ఆయన అజరామరంగా అమరుడే ఈ రోజు నిలిచి ఉన్నాడు. అంటే దానికి కారణం పేద ప్రజల మీద రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి అపేక్ష, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యాప్తంగా ఈ రాష్ట్రాన్ని మనం పేద బడుగు వర్గాలకి దిక్సూచిగా నిలవాలనేటటువంటి ఆయన ప్రయత్నము, ఆయన ఆచరించి చూపించినటువంటి సంస్కరణ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈ రోజు మరణం లేనటువంటి చిరంజీవిగా ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిలబడిపోయినారు. అందుకనే ఈరోజు 77వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అదేవిధంగా ఆయన్ని అనుసరించి ఈ రోజు చెప్పిన మాట ఒక్కటి కూడా తప్పకుండా దాదాపుగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నెరవేర్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులుగా, ఆయన సైన్యంగా మేమందరం కూడా ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం.